హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఇంకా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే షేర్ చేసుకుందాము అని అనుకుంటున్నాను అనమాట. ఇంకా సొరకాయ చూస్తేనేమో హాఫే ఉంది. ఇంకా బాక్సులకి అండ్ మాకు మధ్యాహ్నంకి అంటే ఇబ్బంది అయిపోద్ది కదా, తక్కువే కూర వచ్చుద్ది. సో అందుకని చెప్పి నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి బాక్స్ పెట్టేద్దాము, ఈ కర్రీ కూడా వండేద్దాము అని చెప్పి ఇంకా పనిలో పని నేను ఎప్పుడైనా సరే మార్నింగ్ టైమే వండేస్తానండి కర్రీస్ కూడా. ఎందుకంటే ఈ వంట వర్క్ అంతా అయ్యేసరికి 9 అయిపోతుంది కదా. తర్వాత ఇంకా పాపకి బాత్ చేపించి ఆమెకి తినిపించి బ్రష్ చేపించి బాత్ చేపించేసరికి 10 అయిపోద్ది కదండి. ఇంకా తర్వాత నేను తింటాను 10-10:30 ఆ టైం అయిపోద్ది అనమాట. ఒక్కొక్కసారి పాపతో పాటు తినేస్తాను ఆకలేసిందంటే. ఇంకా ఇలాగ ఉంటుంది అనమాట మార్నింగ్ రొటీన్ అనేది. అందుకే ఇంకా మీకు కూడా షేర్ చేసుకుందాము అనేసి షేర్ అయితే చేస్తున్నాను అనమాట. ఓకేనా అండి. అయితే ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి రెసిపీస్ అయితే నేను షేర్ చేసుకున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, కంప్లీట్గా ట్రై చేయండి. నిజంగా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. నాకు పెళ్ళైన కొత్తలో ఎవరు నేర్పించలేదండి, నేనైతే నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా ఇంకా రోజు వండినా సరే ఇంకా రేపు ఏం కూర వండాలో అదొకసారి నేనైతే చూసుకుంటాను నేను కూడా యూట్యూబ్లో. ఇంకా నాలాగే మీరు కూడా అలాగే చూసుకుంటారేమో, ఖచ్చితంగా అయితే కమెంట్ చేయండి. చూసుకోకపోయినా కనీసం ఒక స్మైల్ ఏదో ఒకటి కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, కొద్దిగా సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నాకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట. మరిన్ని వీడియోస్, రెసిపీస్, ఇంకా నా డైలీ లైఫ్ ఎలా ఉంటుంది, నా స్టైల్ ఎలా ఉంటుంది అనేదాన్ని షేర్ చేసుకోవడానికి కొద్దిగా ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అనమాట. ఇంకా నేను దానికోసం అయితే సొరకాయ కర్రీ కోసం అయితే ఇలాగ సన్నగా అయితే ఆనియన్స్ తరిగేసుకున్నాను. ఎగ్ ఫ్రైడ్ రైస్కి అయితే నేను ఆనియన్స్, పచ్చిమిర్చి దాంట్లో అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా అన్నీ ఒకేసారి కట్ చేసి పెట్టేసుకుంటే కర్రీను ఎగ్ ఫ్రైడ్ రైస్ రెండు ఒకేసారి వండేస్తే పని అయిపోద్ది కదా, బ్యాలెన్స్ అయిపోద్ది అన్నట్టు అయితే చేశాను అనమాట. ఇంకా మధ్యలో పొయ్యిలో అయితే ఒక పొయ్యి మీద అయితే అన్నం అయితే పెట్టేశాను అనమాట. అన్నం ఉడుకుతుందండి, ఆ ఉడికే టైం గ్యాప్లో నేను ఇంకెలాగా కర్రీ కావాల్సింది అండ్ అలాగే బాక్స్కి కావాల్సింది రెండు ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. నిన్నైతే అల్లం పచ్చడి చేశాను. ఇంకా అల్లం పచ్చడి అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టేశాను. ఇంక పాప అయితే అల్లం పచ్చడి తినదండి, ఆమెకి చట్నీ కావాలన్నమాట. ఇంకా చట్నీ కూడా నేను ఎప్పుడు రోజు చేసినట్టు చేయనండి, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తాను. ఈరోజు కూడా ఇంకా నేను వేరేలాగా చేశాను, అది కూడా టిఫిన్స్లోకి అనమాట. చాలా బాగుంటుంది ఆ చట్నీ రెసిపీ కూడా. మా పాపకి రెడ్ కలర్ది చట్నీ ఉంటే చాలు, కారం వద్దు అంటుంది అనమాట. అదే వైట్ కలర్ చట్నీ అయితే తినేస్తుంది. సాంబార్ అయితే తింటుంది, కానీ ఇంకా మన సైడ్ సాంబారు టిఫిన్స్లోకి తినడానికి ఇష్టపడరు కదా, ఓన్లీ రైస్లోకే తినడానికి ఇష్టపడతారు కదా. అందుకని చెప్పి ఇంకా నేను మార్నింగ్ టైమ్స్లో సాంబారు, ఇంకా మా సైడ్ అయితే టిఫిన్స్లోకి సాంబారు, మూంగ్ దాల్ అదే పెసరపప్పు ఉంది కదా, అది ఒక వెరైటీ చేసుకుంటాము. అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క చేసుకుంటాం అనమాట. ఒకసారి పుదీనా పచ్చడి, ఒకసారి కొత్తిమీర పుదీనా ఓన్లీ అవన్నీ వేసుకొని చేసుకుంటాం అనమాట టిఫిన్స్లోకి. సో ఇంకా అలాగ చేస్తే తిన్నారు కదండి. పుదీనా అయితే ఇంక మా హస్బెండ్కి స్మెల్లే పడదు, జ్వరం వచ్చేస్తుందంట. సో ఇంకా నేను పుదీనానే వాడిన ఇంట్లో, కనీసం బిర్యానీ అప్పుడు కూడా నేను పుదీనా వాడిన అనమాట. మా ఇంట్లో, మా అక్కోళ్ళ ఇంట్లో అయితే కంపల్సరీ పుదీనా అయితే వాడతామండి. ఇంకా నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం ఎప్పుడు ఎలా చేస్తానంటే ఎగ్ ఫ్రై చేస్తాం కదా, అలా చేసి వైట్ రైస్ మిక్స్ చేసేదాన్ని. ఈసారి డిఫరెంట్గా ట్రై చేయమని చెప్పాడు. అంటే మా మరిది అన్నారు, వదిన ఫస్ట్ ఎగ్ బయట హోటల్ స్టైల్లో చేయి వదిన అంటే, ఇంకా బయట ఇలాగే కదండి, ఫస్ట్ ఎగ్స్ అయితే ఆయిల్లో వేసేసి బీట్ చేసేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటారు కదా, ఇంకా అందుకని చెప్పి చేశాను. బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. కానీ బయట వాళ్ళు అయితే సోయా సాసు, చిల్లీ సాసు, టమోటా సాసు, వెనిగర్ కొద్దిగా యాడ్ చేస్తారు కదా, ఇంకా అవి మనకు అవైలబిలిటీలో లేదు. ఇన్ కేస్ తెచ్చిపెట్టుకున్నా ఎప్పుడు అలాగే వండుకొని తిన్నాం కదా, వేస్ట్ అయిపోతాయి అన్నమాట. ఒకసారి పెళ్ళైన కొత్తలో ఏమో ఒకసారి ఇలాగే నేర్చుకుందాం, నూడిల్స్ చేసుకుందాం, అది చేసుకుందాం, ఇది చేసుకుందాం అని చెప్పి తీసుకొచ్చి పెట్టాను, కానీ మొత్తం బాటిల్స్ పడేయాల్సి వచ్చింది. ఇంక అప్పటి నుంచి నేనైతే ఇంకా అవి కొనను అనమాట.
ఇంకా ఎగ్ చూడండి ఇలాగైతే ఫ్రై చేసేసాను. అవి ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ అయితే పచ్చిమిర్చి అదే ఫ్రై చేశాను ఊరికే అలా జస్ట్ అలాగా. ఆ పచ్చిమిర్చి కొద్దిగా పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుందండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు ఆ పచ్చిమిర్చి కొరుక్కొని తిన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా నెక్స్ట్ ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. ఆనియన్స్ కూడా ఎక్కువ ఫ్రై అవసరం లేదు. ఇంక బయట షాప్స్లో అంత పెద్ద బాగా ఏమీ ఫ్రై చేయరు కదా, ఇలాగే చేస్తారు, కచ్చా పచ్చిగానే చేసుకోవాలి. అవి పంట కింద క్రిస్పీగా తగులుతూ ఉంటేనే బాగుంటాయి. కానీ మా హస్బెండ్కి అయితే అలా నచ్చదనమాట. ఆనియన్స్ ఉడకలేదు అంటారు. ఆయనకి ఆనియన్ పంట కింద తగలకూడదు, తిన్నారనమాట. ఇంకా సొరకాయ కూర కూడా నేను పక్కన పెట్టేశాను. సొరకాయ కూర కూడా అందరికీ తెలిసిందే కదండి. అదే ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర వేసి ఫ్రై చేసేసి ఉప్పు వేసి తర్వాత పసుపు వేసాను. పసుపు వేసి ఫ్రై చేసిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసి అవి మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటాం అనమాట. అంతే. అయితే ఇంకా ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసాను. పసుపు వేసిన తర్వాత కారం యాడ్ చేసుకుందాము. కారం యాడ్ చేసేసుకొని తర్వాత అది బాగా పచ్చివాసన పోద్ది కదండి, అది పోయే వరకు ఫ్రై చేసేసుకొని తర్వాత రైస్ అయితే యాడ్ చేసేసాను అనమాట. సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలండి. మళ్ళీ నేను చెప్పలేదని మీరు యాడ్ చేసుకోకుండా ఉండకండి. ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాను అనమాట. తర్వాత ఇదిగోండి ఇలాగైతే ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిపోయిన ఎగ్స్ దాంట్లోకి అయితే నేను రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇది క్లైమాక్స్కి వచ్చి పక్కన బాక్సులు పెడదామన్న టైంకి మా పాప అయితే లెగిసిపోయింది అనమాట. లెగిసిపోయి ఆమెకు స్మెల్ వచ్చింది. అమ్మ ఫ్రైడ్ రైస్ చేస్తున్నావా అని అడుగుతుంది అనమాట, నిద్రలేసి వచ్చి. ఇంకా ఆమె వచ్చింది. ఇంకా ఆమెకి గబగబా బ్రష్ చేపించి కొద్దిగా ఫ్రైడ్ రైస్ అయితే ప్లేట్లో వేసి ఇచ్చాను అనమాట. బాక్సులకు పెట్టేసి కూర్చొని తినిందనమాట. కొద్దిగానే అండి, ఎక్కువ తినలేదు. అసలు ఏడ్పిచ్చేస్తుంది, తినడానికి మాత్రం అస్సలు తినట్లేదు. పిల్లలు తినాలంటే ఏం చేయాలో నాకైతే అర్థమే కావట్లేదు. దోశలు కూడా పెద్దగా తినదండి. ఇంకా ఎక్కువ లేసు లాలీపప్లు ఐస్ క్రీమ్లు చాక్లెట్లు అయ్యే అడుగుతుంది. అవి తినకూడదు. అవి తింటేనేమో చిన్నపిల్లలకి నులి పురుగులు పడతాయి అన్నమాట. ఇంకా లాస్ట్లో నేను స్టార్ మసాలా ప్యాకెట్ వస్తుంది కదండి, అదైతే యాడ్ చేసేస్తాను అనమాట. అంతే, ఇంక ఈజీగా అయిపోద్ది, క్విక్గా కూడా అయిపోద్ది అనమాట. ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది పెద్ద కష్టం కాదు, త్వరగానే అయిపోద్ది. ఇంకా నెక్స్ట్ సొరకాయ కూర అటు పక్క ఉందన్నమాట. ఇంకేముంది, ఇంక చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా పాప కోసం. అండ్ నేను, మా హస్బెండ్, మా మరిది గారు, మా మామయ్య గారు కూడా తింటారు. మా అత్తగారు ఒక్కరే తినరు అనమాట. మా అత్తయ్య గారికి అల్లం పచ్చడి ఉందండి, అదిగోండి అక్కడ బౌల్లో మూత పెట్టాను కదా, అదే అనమాట. ఇంకా దానికోసం అయితే కొన్ని పల్లీలు వేసుకున్నాను. అది వేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. అది యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేశాను అనమాట. యాడ్ చేస్తే నేను ఒక రెసిపీయే చెప్తున్నానని మీరేమి ఫీల్ అవ్వకండి. ఇంకొక రెసిపీ కూడా చూడండి, చూస్తూ ఉంటారు కదా, వింటూ ఉంటారు కదా. సో ఇంకా అందుకని చెప్పి ఇంకా నేను ఒక రెసిపీ చెప్తున్నాను, ఇంకొక రెసిపీ మానేస్తున్నాను. చూస్తారు కదండి, చూడండి, కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా ఏంటంటే చాలా రోజులైంది ఇంకా డైలీ వ్లాగ్స్ షేర్ చేసుకొని అన్నట్టు, ఇంకా డైలీ వ్లాగ్ అయితే మార్నింగ్ రొటీనేనండి, డైలీ వ్లాగ్ అయితే కాదు. నాకు కోరికండి ఎవరైనా వీడియో తీస్తుంటే నా డైలీ వ్లాగ్ మొత్తం షేర్ చేసుకోవాలని. ఖచ్చితంగా రాను మేము కూడా అప్డేట్ అవుతాంలేండి ఫ్రెండ్స్, ఓకేనా. అప్పుడైతే నా డైలీ వ్లాగ్ మొత్తము కూడా షేర్ చేసుకుంటానండి. అప్పుడు మీరంతా బాగా సపోర్ట్ చేశారనుకోండి, అప్పుడు ఇంకా నేనైతే పొద్దున్న మార్నింగ్ ఈవినింగ్ 2 వ్లాగ్స్ అయితే షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికైతే ఇంకా నా వల్ల అయిన వరకు నేనైతే ప్రయత్నిస్తానండి, ఓకేనా. ఇంకా దీంట్లో చట్నీకి అయితే ఇంకా బాగా అవి వేగిపోయిన తర్వాత పల్లీలు పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత టమోటా ముక్కలు వేసుకోవాలండి. వేసుకొని జస్ట్ ఒక 1 minute ఉంచి ఫ్రై చేసి పక్కన పెట్టినామంటే ఆ వేడికే టమోటాలు వేగిపోతాయండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇంకా సొరకాయ ముక్కలు వేసి అవి బాగా మగ్గిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలండి. కారం యాడ్ చేసిన తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఈసారి నేను పాలు పెరుగు ఏం వేయాలనుకోవట్లేదు. ఆ కూర బాగా దగ్గర పడ్డాక దించేసుకుంటాను అనమాట. అలా కూడా చాలా బాగుంటుందండి కర్రీ. మొన్న ఒకరోజు మా ఫ్రెండ్ వండితే నేను టేస్ట్ చేశాను. సరే ఎప్పుడు పాలే వేసి ఎందుకు వండడం, ఈసారి నార్మల్గా వండుదాం అన్న ఉద్దేశంతో అయితే వండాను అనమాట. చెప్పాను కదండి, ఇదిగోండి పొద్దున్న లేచిపోయింది. ఇంకా మా పాప అయితే నాకు బాక్స్లో ఏ టైంకి లేచిపోద్ది. ఇంకా లెగిసిపోయేసరికి ఇంకా నేనైతే పొద్దున్న లేచిందంటే ఎవరిని టచ్ చేయనివ్వదండి. ఇంకా మీ ఇంట్లో పిల్లలు కూడా అంతేనా, ఎవరిని టచ్ చేయనీదు. ఇంకా నేనే ఎత్తుకొని ఇంకా ఆమెనైతే ముద్దులాడాలన్నమాట.
ఇగోండి ఈ కొద్ది అన్నం అయితే నేను ప్లేట్లో వేసి అంచుకైతే ఇచ్చాను అనమాట. ఇస్తే తనైతే కూర్చొని సగం కింద సగం మీద పోసి తినిందనమాట. ఇంకా తీసుకెళ్ళి దానికైతే అక్కడ హాల్లో పెట్టి ఇచ్చాను అనమాట. ఇదిగోండి తీసుకెళ్ళిపోతున్నాను కదా ఆ అన్నము. ఇంకా నేనైతే పచ్చడి చేద్దామనేసి ఇక్కడికి వచ్చేసాను. ఈ పచ్చళ్ళు అయితే నేను పుట్నాల పప్పు కూడా వేసాను, వేపుడు పప్పు అంటారు కదా అదనమాట. కొద్దిగా ఉప్పు, జీలకర్ర ఉంటే వెల్లుల్లి వేసుకోవచ్చండి, లేకపోతే అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. నేను ప్రస్తుతానికి నా దగ్గర ఉండేవి అవే కాబట్టి నేనైతే పచ్చడి అలాగైతే చేసేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇలాగైతే చేసేసుకున్నాను. అలా చేసుకున్న తర్వాత దానిలో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. మన చిత్తూరు సైడ్ అయితే మనం వాటర్గా తింటాము, కానీ మా అత్తగారు వాళ్ళ సైడ్ అయితే ఇంతేనండి, ఇంతే కన్సిస్టెన్సీలో తింటారు, ఇంత గట్టిగా తింటారనమాట. ఇంకొద్దిగా నీళ్ళు ఎక్కువ వేసినా నీళ్ళుగా ఉంది అంటారు. సో తినరు కాబట్టి నేనైతే ఇలాగే చేస్తాను, గట్టిగా చేయను అనమాట. ఇంక మా హస్బెండ్ అయితే మరీ అంటారు, ఇంకొంత నీళ్ళు పోయకపోయావా, ఎందుకు ఇన్ని నీళ్ళు పోసావు అంటారనమాట. ఇంకా అందుకని చెప్పి ఇంకా నేను మీడియంగానే పెడతాను. ఇంకా దోశల కోసం అయితే పెనం అయితే పెట్టేసుకున్నాను. కూర అయితే ఒక పక్క అవుతుంది, అది కూడా అయ్యాక ఆ ప్యాను అవన్నీ కూడా పెట్టేసి ఇంకా లాస్ట్లో అయితే అంట్లు తోమేసుకుంటాను అనమాట. అవన్నీ అయ్యేసరికి ఇంకా మా పాప రెడీగా ఉంటుంది. ఆమెకి బాత్ చేపించి ఇంకా వీలైతే అంగన్వాడీకి తీసుకెళ్తానండి. ఇంకా అప్పటికే 10 అయిపోయింది అనుకోండి, తీసుకెళ్ళను. ఇంకా చూడండి వంట చేసినవన్నీ అంట్లన్నీ అక్కడ ఉంటాయన్నమాట. ఇంక బాక్సులు అన్నీ అయిపోయాక ఎవరు వాళ్ళు వెళ్ళిపోతారు. మా హస్బెండ్ స్కూల్కి, మా మరిది గారు కాలేజ్కి, ఇంక మా మామయ్య గారు ఆఫీస్కి వెళ్ళిపోతారనమాట. కరెంట్ ఆఫీస్లో వర్క్ చేస్తారు కాబట్టి. ఇంకా నేనైతే కర్రీ కూడా చేసిన బౌలు ఖాళీ చేసేసాను, అదే ప్యాను. ఇంకా పాప పిలిచేసరికి ఏం చేస్తుందా అని చూశాను, అన్నం తింటుందనమాట. ఇంకా ఒక 2-3 ముద్దలు ఉంటే నేను బలవంతంగా పెడితే తినలేదు. సరే తినట్లేదు కదా ఇచ్చేసేయి అని చెప్పి ఆ ప్లేట్ కూడా తీసుకొచ్చి కడిగేద్దామని చెప్పి వెళ్ళాను అనమాట. అది కూడా తీసుకొచ్చి కడిగేద్దాం అనమాట. ఓకేనా అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.